దశాబ్ద కాలంగా ఎలాంటి ప్రోత్సాహకాలు అవార్డులకు నోచుకోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వడానికి అనేక కారణాలున్నాయన్న విక్రమార్క తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమేనన్న డిప్యూటీ సీఎం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సమక్షంలో జూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా ఉండేలా ఈ అవార్డుల వేడుకలు జరుపుతామన్నారు. జూన్ 14న హైటెక్స్ వేదికగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. మార్నింగ్ డిక్లేర్ చేయడం వలన ఈ ప్రోగ్రామ్ బయట లాంచ్ లో పెద్ద ఎత్తున చేయాలనుకున్నప్పటికీ తెలుగు చలనచిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియం సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు 2024 ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్. ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఎటువంటి భావబంధాలకి లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా ఈ జూరీలో సినిమాలను మీరు సెలెక్ట్ చేసి సందేశాత్మకమైనటువంటి సినిమాలతో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో సెలక్షన్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా చేయాలని, తద్వారా అందరినీ ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ చలనచిత్రాలతో పాటు చాలా మిగతా అవార్డులు కూడా ఇందులో పొందుపరిచాం. వ్యక్తులుగా చలనచిత్ర పరిశ్రమకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేరు మీద కూడా ప్రత్యేక అవార్డులు ఇందులో పొందుపరిచి వారి పేరు మీద కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నిలబెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక ఎన్నో మీటింగ్ పెట్టి కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా మనం 14 ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుని ముందు కూడా తెలుగు చలనచిత్ర రంగాన్ని హైదరాబాద్ లో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జూరీ నుంచి ఏదైతే 2024 తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి GTFA కు ఇస్తే ఫైనల్ గా జూన్ 14th రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం.